వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా మనం మన వీడియో చేసే ముందు అంటే పోయిన వారం మనం చేసిన వీడియో రెస్పాన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు థ్యాంక్ ద వ్యూవర్స్, ఇన్వెస్టర్ కమ్యూనిటీ. అంటే అంత వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్లాడ్. అండ్ మీరు కూడా మీ సర్కిల్లో షేర్ చేసి ఆ కంటెంట్ని కనుక కొంచెం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ టు జస్ట్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఇన్సైట్ పొందుతారు. So once again, before we start, thank you to everyone who watched it with the amount of interest that it generated. సో ముందుగా ప్రసాద్ గారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అంటే ఇది మన రిజల్ట్స్ వచ్చే ముందు లాస్ట్ వీడియో కాబట్టి ఇప్పటికీ అంటే పోయిన వారం దాని ముందు వారం కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం. అంటే రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటూ కొంతమంది ఇన్వెస్టర్స్ అంటే ఈ యాంగ్జైటీ ఇటు పక్క కొంచెం అంటే నాట్ షూర్ అంటే ఏమైద్దో, కొంచెం ఇన్కంబెన్సీ పెరిగిందేమో అనుకుంటూ ఎవ్రీ వన్ హ్యాస్ మెనీ ఒపీనియన్స్. ఎనలిస్టే కాదు, న్యూస్ ఛానల్స్లో కూడా ద హోల్ థింగ్ ఇస్ అబౌట్ దట్. వచ్చే సాటర్డే కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే పోల్స్ ముగిస్తాయి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి, ఇంకా ఫోర్త్కి వచ్చేసరికి రిజల్ట్సే వచ్చేస్తాయి. సో ఈ అన్ని కాంటెక్స్లో పెట్టుకుని ఏమైద్ది, మేబీ పడిపోయిద్దేమో, ఫోర్త్ లోపల తీసేయాలా, ఎలాగో అఫ్ కోర్స్ ఫ్రైడే కదా ఇదా లాస్ట్ డే, తీసేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మండే కూడా తీసేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తూ ఉన్నారు. సో అటువంటి ఇన్వెస్టర్స్కి, వ్యూవర్స్కి ఏమని చెప్తారు? మొట్టమొదట నువ్వు చెప్పిన దాని ప్రకారం చూడిస్తే లాస్ట్ టైంలో వచ్చిన వీడియోలో నేను ఊహించినంత అంటే మన ఎవరు ఊహించినంత రెస్పాన్స్ రావటం నిజంగా మనకు ఆనందం ఇచ్చింది. అంటే సరైన ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి సరైన దిశ కనుక చూపించినట్లయితే ఇన్వెస్టర్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారని నమ్మేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదట నేను ఉంటాను. అందువల్ల మనం చెప్పింది ఏంటంటే ఏవేమి పారామీటర్స్ తీసుకున్నట్లయితే వారి పోర్ట్ఫోలియోలో మెరుగైన ఫలితాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశాం. చాలా ఆనందం, మీరందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల గురించి కనుక యశ్వంత్ చెప్పినట్లయితే అందరి మనసులో కూడా కొద్ది గొప్ప యాంగ్జైటీ. అంటే ఏమని, ఎలక్షన్లో కనుక బీజేపీకి మెజారిటీ వస్తే అందకుండా పెరిగిపోతుందా, ఒకవేళ అనుకున్నంత మెజారిటీ రాకపోతే విపరీతంగా పడిపోతుందా అని అందరూ భయపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఇప్పుడు ఫ్రైడేలో కానీ లేకపోతే ఇంకా మండే ఒక రోజు ఏమైనా అవకాశం వస్తే ఆ రోజు కానీ అమ్ముకుని బయటపడిపోవటం మంచిదని కూడా అప్పుడప్పుడు మనం అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక్కసారి వాస్తవికంగా ఆలోచించినట్లయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా భారతదేశానికి వచ్చే ముప్పు ఉండదు. అంటే వాళ్ళ రోజున మోడీ గారు వచ్చినా, ఒకవేళ కనుక రాహుల్ గాంధీ కానీ ఇంకొక కూటమి వచ్చినా కానీ భారతదేశానికి వచ్చేటువంటి ఉపద్రవం ఏమీ ఉండదు. భారతదేశంలో నివసిస్తున్న మనం అందరము కూడా అన్నం తింటూనే ఉంటాము, నిద్రపోతూనే ఉంటాము, లెగుస్తూనే ఉంటాము, మందులు వేసుకుంటూనే ఉంటాం, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు అన్నీ చేసుకుంటూనే ఉంటాం. కొద్దిగా ఒకటో వారం రోజులు మహా అయితే 2 వారాల పాటు కొద్దిగా ఎక్సైట్ అవటం కానీ డిసప్పాయింట్ అవటం కానీ జరుగుతుంది. ఆ తర్వాత అంతా యాజ్ యూజువల్ గా షరామామూలే. అంటే మీరు ఏం గమనించాలి, ప్రస్తుతం లక్కీగా భారతదేశం యొక్క గమనం ఎలా ఉందంటే ఎవరు కూడా ఆపలేనటువంటి గ్రోత్ కనపడుతూ ఉన్నది. కాబట్టి మీరు ఎవరు ప్రభుత్వంలోకి వస్తారు, దాని మూలంగా ఎన్ని అంచనాలు వేస్తారు, అంచనాలు చేసి దాని ప్రకారం లాభపడదాం అనుకోకుండా భారతదేశ గమనాన్ని ఎవరు ఆపలేరు అని తెలుసుకున్నట్లయితే మీరు కొనుక్కోవడానికి జంకనవసరం లేదు. మీరు కొద్దో గొప్ప డౌట్ పడితే కొనుక్కోవడానికి జంకితే దానికి కారణం ఎలక్షన్ రిజల్ట్ అవ్వకూడదు. ఆల్రెడీ రిజల్ట్స్ అన్ని వచ్చేసినాయి కదా, అంటే మార్చ్ క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అన్ని వచ్చేసినాయి ఎక్కువ కంపెనీలు, కాబట్టి దానికి సంబంధించిన ప్రైసెస్ అన్ని అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి కదా స్టాకుల్లో. కాబట్టి ఇవాళ రోజున మంచి బార్గెయిన్ దొరకదేమో అనుకుంటే అది కొద్దిగా నిజమేమో అని చెప్పొచ్చు. అంతే తప్ప ఎలక్షన్ రిజల్ట్కి స్టాక్ మార్కెట్లో మీరు చేసే పెట్టుబడికి వచ్చే లాభాలకి లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో ట్రేడర్స్ కానీ స్పెక్యులేటర్స్ కానీ అయితే ఖచ్చితంగా మీరు భయపడుతూనే ఉండాలి. మీ భయానికి మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ ఉండదు. ఎందుకంటే లేని డబ్బులతో కొనుక్కున్నా, లేని షేర్లు అమ్మి లాభపడదామని కానీ ఎవరన్నా కోరుకుంటుంటే వాళ్ళని మనం స్పెక్యులేటర్స్ గా చెప్తాం. ఆ స్పెక్యులేటర్స్ కి లాభం వచ్చేట్లుగా చేయటం మన వల్ల కాదు. ఒకవేళ మన వల్ల అయినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయటం మన ఉద్దేశం కాదు. కాబట్టి స్పెక్యులేషన్ సంబంధించిన ఏది కూడా మన ఛానల్లో మనం చర్చించడం జరగదు. సో వాళ్ళని తీసి పక్కన పెట్టినట్లయితే ఎవ్వరూ కూడా గమనించండి, స్కూల్స్ మూసేరు, హోటల్స్ మూసేరు, బిజినెస్ మూసేరు, సినిమా హాల్ మూసేరు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్లు ఇవి మానేరు. కాబట్టి మన యాక్టివిటీలోను కమర్షియల్ యాక్టివిటీ దేశం మొత్తం నిర్విఘ్నంగా జరిగిపోతుంటుంది. అందువల్ల ఎలక్షన్ రిజల్ట్ గురించి పక్కన పెట్టండి. మీరు మేము అందరం కలిపి ఆసక్తిగా చూద్దాం, కానీ దాని మూలంగా ఇన్వెస్ట్మెంటేషన్ మార్చుకుందామని మాత్రం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మార్కెట్లో
10 కాలాల పాటు లేదా కనీసం 10-15 సంవత్సరాలు ఉండాలి అనుకున్నట్లయితే ఇటువంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కి, చిన్న చిన్న ఎఫ్ఐఆర్స్ కి, ఈవెంట్స్ కి ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. సో ప్లీజ్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆర్ ద మెజారిటీ బై ఎనీ గవర్నమెంట్. రైట్ అండి. అంటే పోయిన వారం కూడా మీరు చెప్పిన వాట్ ఎవర్ సీక్రెట్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఏ పోర్ట్ఫోలియో చెప్పి ఉన్నారు. అండ్ అది చూసి వ్యూవర్స్ అంటే మనకేమో ఎక్కువ వరకు స్టాక్ స్పెసిఫిక్గా లిస్ట్ ఇవ్వండి, లేకపోతే పలానా ర్యాంకింగ్స్ చెప్పండి, మీరు చెప్పే రూల్స్ని అడాప్ట్ చేసుకుంటూ కాకుండా మామూలుగా స్టాక్స్ యొక్క ఫేర్ వాల్యూలు, వారి యొక్క ప్రాస్పెక్ట్స్ గురించి అడుగుతూ ఉంటారు. అంటే మనం చెప్తా ఉంటాం ఒకటి అరా స్టాక్ అయితే ఎలాగో ఒక రిపోర్ట్ లాగా ఇవ్వగలుగుతాం మనకి insight@vivekam.co.in పంపించినట్టయితే. బట్ ఇట్ ఈస్ సో డైనమిక్. ఆ డైనమిక్ ఇన్ ద సెన్స్ ప్రైస్ మారుతూ ఉంటుంది. మన ఫేర్ ప్రైస్ అంత మారిపోయినా క్వార్టర్కి ఒకసారి ప్రైస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో చాలా డైనమిక్గా ఉంటుంది. అంటే ఇవాళ తీసుకున్న రిపోర్ట్ 10 రోజుల తర్వాత అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు. సేమ్ థింగ్ విత్ 3 months బ్యాక్. సో జనరల్గా ఇలా ఇన్వెస్టర్స్ ఏమో ఎక్కువ వరకు స్టాక్స్ స్పెసిఫిక్గానే అడుగుతూ ఉన్నారు. అంటే కంటిన్యూయేషన్ టు లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఇంక ఏం చేస్తే అంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో లెవెల్లో బెటర్ షేప్లో ఎలా ఉంటాయని మేబీ యూ కెన్ డిస్కస్. అంటే మనం మొట్టమొదటి ఒక్కసారి కనుక రీక్యాప్ చేయాలంటే యశ్వంత్, లాస్ట్ వీక్ మనం చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే క్యాష్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అనుకుంటే మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పోర్ట్ఫోలియో కనుక ఉన్నట్లయితే అందులో ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా కొద్దిగా మనం చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా 4 చెప్పాను. ఒక్కసారి బ్రీఫ్గా రిమైండ్ చేయాలి అంటే ఎప్పుడూ కూడా పోర్ట్ఫోలియోలో ఉన్న ఏ ఇండస్ట్రీలో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 20% కన్నా ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్ 20% కన్నా ఉండకూడదు. అంటే ఒకవేళ మీరు 5 ఇండస్ట్రీస్లో 20-20-20 పెడితే ఏదైనా ఒకటి పెరిగితే ఏమొస్తుంది, అందులో 22, 23, 30% చేరొచ్చు. అది ఏమీ ప్రాబ్లం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే మాత్రం 20% కన్నా పెట్టకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అది ఒక క్లారిఫికేషన్ కొంతమంది అడిగిన డౌట్ల కోసం. రెండవది కూడా ఇంకోటి ఏం చెప్పాం మనం, మీరు కొనుక్కునేటువంటి కంపెనీలకు లాభాలు పెరగాలి. మీరు కొనుక్కుంటున్న పోర్ట్ఫోలియోలో లాభాలు రావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ ఆ లాభాలకి ఎప్పుడు కూడా బేసిస్ ఏమవుతుంది, ఆ కంపెనీలకు వచ్చే లాభాల మూలంగా ఈ కంపెనీ యొక్క రేటు పెరిగితే మీకు లాభం వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారు మార్కెట్లో, కానీ ఈ కంపెనీ ఎక్కడుంది, మార్కెట్లో లేదు, తన యొక్క బిజినెస్ లో ఉంది. ఆ బిజినెస్ లో లాభం ఎక్కువ వస్తుంటే ఈ కంపెనీకి ధర పెరగడానికి అవకాశం ఎక్కువ. ఈ కంపెనీకి ధర పెరగడానికి అవకాశం ఉంటే మీకు లాభం రావడానికి అవకాశం ఎక్కువ. అంటే మధ్యలో ఉన్న కంపెనీని కొద్దిగా పక్కన పెడితే మీరు చేయవలసిన పని ఏంటి, మీకు లాభం రావాలి అంటే మీరు కొనుక్కుంటున్న కంపెనీకి ఖచ్చితంగా లాభాలు పెరుగుతూ ఉండాలి అని చెప్పాము పోయిన వారంలో. అది రెండవ ఫ్యాక్టర్ కింద. మూడవది మనం ఏం చెప్పాము, మనతో కనుక కొద్దో గొప్ప అనుబంధం ఉన్నట్లయితే మనం అందరికీ కూడా ఏ కంపెనీ అడిగినా ఇప్పుడే యశ్వంత్ చెప్పినట్లుగా మీరు కంపెనీల గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే స్నాప్ షాట్ ఆ కంపెనీ గురించి చిన్న చిన్న సమాచారాన్ని మీకు పంపించడానికి వీలవుతుందని చెప్తున్నాం. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఏదైనా ఒక కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే insight@vivekam.co.in పంపిస్తే మా అంచనా ప్రకారం ఆ కంపెనీ యొక్క ఫేర్ వాల్యూ ఎంతో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే నిన్న మనం లాస్ట్ వీక్ లో చర్చించినటువంటి మూడవ ఫ్యాక్టర్ అయినా అన్ని కంపెనీలు మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అంటే ఒకటి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఉండాలి, రెండవది లాభాలు పెరుగుతూ ఉండాలి, మూడవది ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాం, ప్రతి కంపెనీ కూడా ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటేనే మీ పోర్ట్ఫోలియోలో కంటిన్యూ అవ్వాలి. అంటే ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువ వస్తే వెంటనే అమ్మేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయే ధైర్యం మీకు రావాలి అని చెప్పడం మూడవదైంది. నాలుగవదనగా ఇంకోటి కూడా ఏం చెప్పాం మనం, వీలైనంత వరకు, అన్నిసార్లు వీలు కాకపోయినా వీలైనంత వరకు మీ పోర్ట్ఫోలియో యొక్క పిఈ రేషియో ఇండెక్స్ పిఈ రేషియో కన్నా తక్కువ ఉండాలి అని చెప్పాం. ఇక్కడ చాలా మంది అడిగారు పోర్ట్ఫోలియో పిఈ అంటే ఏంటండి, మాకెలా తెలుస్తుందంటే అండి అన్నారు. ఒకటి, మీరు కనుక చేయగలిగినట్లయితే మనం అంతకుముందు 1-2 వీడియోల క్రితం ఎలా చేయాలో చూపించడం జరిగింది. అలా కనుక చేయలేమని మీరు అనుకుంటే అందుబాటులో ఉన్న సర్వీస్ను వాడుకోవటమో కొద్ది గొప్ప సహాయం కావాలనుకుంటే మాకు కనుక మీరు పోర్ట్ఫోలియోని షేర్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో గురించి సమగ్రమైన సమాచారం ఇస్తూ అందులో మీ పోర్ట్ఫోలియోకి ప్రస్తుతం ఉన్న పిఈ రేషియో ఎంత, ప్రస్తుతం నిఫ్టీకి పిఈ రేషియో ఎంత కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు పోర్ట్ఫోలియో పిఈ రేషియో ఇండెక్స్ కన్నా తక్కువ ఉంటే కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు, ప్రొవైడెడ్ ఇంతకు ముందు చెప్పిన 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ లో చర్చించాం. ఈ రోజున ఇంకా కొద్దిగా ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కి పూర్తిగా తెలియకపోయినా సేల్స్ అంటే తెలుసు, ప్రాఫిట్ అంటే తెలుసు, ఎబిటా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ అంటే తెలుసు, అలా కొన్ని అంకెలు కొన్ని మాటలు తెలుసు. ఇలా మనం చేయవలసింది ఏంటంటే
మీకున్న పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రతి షేర్కి కూడా ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. అలాగే ప్రతి షేర్కి కూడా బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే 1,00,00,000 షేర్లు ఉన్న కంపెనీలో మీరు కనుక 20 షేర్లు కొనుక్కుంటే ఆ కంపెనీకి ఎంత లాభం వచ్చినా కానీ అందులో మీకు చెందే వాటా 20 షేర్లకు సంబంధించింది మాత్రమే అని తెలుసుకోవాలి. అలాగే ఆ కంపెనీ సేల్స్ ఎంతున్నా అందులో 20 షేర్లకు సంబంధించిన సేల్స్ అంతా కూడా మీరు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. 3-4 వీడియోస్ బ్యాక్ ఉన్నటువంటి వీక్స్ బ్యాక్ ఉన్న వీడియో చూస్తే అందులో రిలయన్స్ ఇన్ఫోసిస్ ఏదో 2 కంపెనీలు తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అలా చేసినట్లయితే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపించబోయేటువంటి ఇమేజ్ కనపడుతుంది. ఈ ఇమేజ్ లో మీకు ఏం తెలుస్తుందంటే మీ యొక్క పోర్ట్ఫోలియోలో 2 ఉన్నా 200 కంపెనీలు ఉన్నా 300 కంపెనీలు ఉన్నా సరే అన్నింటినీ కూడా సంగ్రహించి సేకరించి ఒక్కొక్క కంపెనీలో మీకు వచ్చే సేల్స్ వాటా ఎంత, మీకు వచ్చే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ ట్యాక్స్ అండ్ అప్రాపరియేషన్స్ ఎంత, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఎంత లెక్కేయటమే కాకుండా వీటిన్నిటి మధ్యన రిలేషన్షిప్ మార్జిన్స్ కూడా లెక్కేసి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉందో మీ పోర్ట్ఫోలియోలో మీకు మాత్రమే ప్రత్యేకమైన అంకె నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఊహించలేనంత ఎఫెక్టివ్ గాను స్పీడ్ గా పనిచేస్తూ అది లేటెస్ట్ గా ఉన్న నెంబర్ ఒకటే చెప్తే మీకు తెలియకపోవచ్చు. ఎందువలన 7% గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది అని చెప్పామనుకోండి, మంచిదా కాదా అని మళ్ళీ డౌట్ వస్తుంది. అదే కనుక మీకు ఈ యొక్క వాల్యూస్ అన్ని కూడా అంతకు ముందు ఉన్నటువంటి ట్రైలింగ్ 12 months లో అంటే 24 మార్చ్ కూడా అయిపోయింది కాబట్టి 23 డిసెంబర్ నాటికి ఎంత ఉండినాయి, అలాగే 23 సెప్టెంబర్కి ఎంత ఉన్నాయి, 23 జూన్కి ఎంత ఉన్నాయి, అలా కూడా మీకు ఇచ్చామనుకోండి, ఆ ట్రెండ్ కూడా చూడటం వీలవుతుంది మీకు. అంటే ఏమో జరుగుతుంది, మీ పోర్ట్ఫోలియోలో కనుక సేల్స్ పెరుగుతూ వచ్చి ఎబిటా పెరుగుతూ వచ్చి అలాగే ప్యాట్ కూడా పెరుగుతూ వచ్చి మార్జిన్లు కూడా కొద్దిగా గొప్ప ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి అనుకోండి, మీకు ఎనలేని ధైర్యం వస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఇలా మనం తెలుసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం మొట్టమొదటి చెప్పిన 4 క్యారెక్టరిస్టిక్స్ సాటిస్ఫై చేసాం. ఇప్పుడు పారామీటర్స్ ఇండివిజువల్ గా స్టాక్లు అన్ని కలిపి చూస్తే కూడా అన్ని పెరుగుతున్నప్పుడు నాకు ఎందుకు భయం అనిపిస్తుంది. అప్పుడు ఎలక్షన్లు కాదు కదా, దానిని తలదనేటువంటి టాపిక్ మీకు వచ్చిన అంటే రేపు పొద్దున్నే చైనా తైవాన్ యుద్ధం వచ్చినా లేకపోతే యుక్రెయిన్ కిను రష్యాకి మధ్య న్యూక్లియర్ వార్ లాంటిది వచ్చినా కానీ మీరు విపరీతమైన భయాందోళనకి లోను కారు. ఎందుకంటే మా పోర్ట్ఫోలియో మంచిది అని తెలుసు కాబట్టి. ఇలా చేయాలి అంటే కూడా మీరు చేయవలసింది ఏంటి, మీ పోర్ట్ఫోలియోని మాకు పంపించినట్లయితే ఒకసారి మేము వెంటనే దానికి రిపోర్ట్ జనరేట్ చేసి మీకు పంపించడానికి ప్రయత్నిస్తాం. ఇలా మీరు అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూసుకుని మీ పోర్ట్ఫోలియో మంచిదో కాదో తెలుసుకుంటే, ఒకవేళ మంచిది కాదు అని తెలిస్తే ఏం చేయాలో మీరు అడగవచ్చు, లేదా మంచిది అని తెలిస్తే మీకు ఎప్పుడూ కూడా భయపడకుండా నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరందరూ ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఇవన్నీ అడగరు. మీరు ఏ కంపెనీ కొనుక్కోమని చెప్తున్నారండి అంటారు, లేకపోతే ఈ కంపెనీ కొనుక్కోవచ్చా అంటారు. 5,000 కంపెనీలు కొనుక్కోవడానికి మార్కెట్లో రెడీగా ఉంటే అందులో మీరు ఎంపిక ఎంచుకున్నదో 1, 2, 3 కంపెనీలు ఇవి కొనుక్కోవచ్చా అని అడిగారు అనుకోండి, నేను లేదా మేము మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎస్ అనో నో అనో చెప్తే మీకుండే 100 కంపెనీలో 50 కంపెనీలో పోర్ట్ఫోలియోలో ఉంటే ఈ 3 కలిపి ఎంత ఉంటాయి, ఎంత, అందులో ఎంత లాభం వచ్చినా మీకు ఎంత ఎఫెక్ట్ వస్తుంది, కొద్దిగా. అంటే మీ జీవితంలో మార్పు ఏమీ రాదు, కానీ మీరు అడుగుతున్నది మాత్రం అలాంటివి అడుగుతారు. అలా అడగకుండా ఉండాలి అంటే పోర్ట్ఫోలియో లెవెల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. రెండవ కారణం, ఎందుకు మేము ఎక్కువ సార్లు లిస్ట్ ఇవ్వడానికి ఇష్టపడము అంటే ఇవ్వలేక కాదు, ఇచ్చినా కూడా వాటి యొక్క రెలవెన్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో 1970s లో వచ్చిన సినిమా ఇప్పుడు చూడమంటే పిల్లలు చూడరు. ఎందుకని, రిలేటివ్ గా ఉపయోగం ఉండదు. ఇప్పుడున్న లోకం వేరు, అప్పుడున్న లోకం వేరు. అలాగే మీకు 3 నెలల క్రితమో 6 నెలల క్రితమో నా వీడియో చూసి లేదా మన వీడియో చూసి అప్పుడులో మీరు ఆ స్టాక్ చెప్పారండి ఇప్పుడు కొంటాను అంటే, అప్పుడు చెప్పిన రోజుకి ఆ రోజుకి ఉన్న రిజల్ట్స్ ప్రకారం పెరుగుతూ ఉన్నది కాబట్టి సెలెక్ట్ చేసి ఉండవచ్చు. అది ఆ రోజు ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే తక్కువలో ఉంది కాబట్టి చెప్పుండొచ్చు. అది రేటు పెరిగిపోతే మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళందరికీ అమ్మేమని చెప్తాం. అంటే మీరు కొనకూడదు, కానీ మీరు పాత వీడియో చూస్తే కొనడానికి వస్తారు. రెండవ కారణం, ఒకవేళ మనం అమ్మమని చెప్పకపోయినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి 3 నెలలు 6 నెలల కాలంలో రిజల్ట్స్ బాగాలేకపోతే ఇప్పుడు ఆ కంపెనీ గ్రోత్ లోనే ఉండదు. అంటే మనం ఇంతకుముందు చర్చించినటువంటి విషయం ప్రకారం కొనటానికే ఎలిజిబుల్ కాదు, అది కూడా కొని కూర్చుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి, స్టాక్ కొనటానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది మీ యొక్క జర్నీలో 25%తోనే సమానం. అంటే మీరు లాభం సంపాదించాలి అంటే స్టాక్ తెలిస్తే సరిపోదు, స్టాక్ ఎక్కడ కొనాలో తెలియాలి, కొన్న తర్వాత ఎప్పటి వరకు ఉంచుకోవాలో తెలియాలి, అమ్మటానికి కారణం ఏమిటో తెలియాలి,
మేము నమ్ముతున్న సిద్ధాంతం అయితే 2 కారణాల్లో షేర్ని అమ్మేస్తాం. ఎప్పుడు అమ్మాలి? మనం అనుకున్న రేటు వస్తే అమ్మాలి. మనం అనుకున్న రేటు రాకపోయినా కూడా తరువాతి రోజుల్లో గనక కంపెనీ పనితీరు దెబ్బతింటే కూడా చెడిపోయిన కంపెనీ మన దగ్గర ఉండకూడదు కాబట్టి కూడా అమ్మాలి. అలా అమ్మటం కూడా తెలియాలి. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఆ రోజున మంచి కంపెనీలో కొనుక్కోవాలి. మీరు ఒక్క విషయంలో నిశ్చింతగా ఉండండి. నేను అమ్మితే కొనుక్కోవడానికి మంచి కంపెనీలు ఉండమేమో అని అడగకండి. ఎందుకంటే మార్కెట్‌లో ఏ రోజునైనా సరే కనీసం 100 నుంచి 150 కంపెనీలు మంచివి అయి ఉండి, రేటు ఇంకా పెరగకుండా ఉండే కంపెనీలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అమ్మటానికి జంకవలసిన వాళ్ళెవరు? ఎవరైతే ఏం కొనుక్కోవాలో తెలియకపోతే అమ్మటానికి జంకాలి. కానీ మీకు అదృష్టవశాత్తు ఏది కొనుక్కోవాలో తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అమ్మటానికి జంకకుండా అమ్ముకోవాలి. అమ్మిన డబ్బులు వెంటనే వేరొక స్టాక్‌లో కూడా కొనుక్కోవాలి. ఇంత మాత్రాన ప్రతి స్టాకు వెంటనే అమ్మమని కాదు. అనుకున్న లక్ష్యం నెరవేరినప్పుడు మాత్రమే అమ్మాలి. కాబట్టి ఇలా చేయలేని వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అంటే మీకు డ్రైవింగ్ రాకుండా నేను కారు తాళాలు మీ చేతుల్లో పెట్టినా ఉపయోగం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాగే ఇది కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి మీకున్నటువంటి కోరికల్లో ఏ కంపెనీలు లిస్ట్ చెప్పండి. మీరు అప్పుడెప్పుడో 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో చెప్పిన కంపెనీలు కొనుక్కున్నాను పెరిగాయని చెప్తే మీకు డబ్బులొస్తే మాకు ఆనందమే. కానీ మీరు సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు అని ఖచ్చితంగా మా మనసు బాధపడుతూ ఉంటుంది. కారణం ఒకసారి కొన్న కంపెనీ కలకాలం ఉంచుకోవటానికి కాదు. బాగున్నంత కాలం మనకి లాభాలొచ్చే అవకాశాలు ఉన్నంత మాత్రమే ఉంచుకోవాలి. అందువల్ల లాస్ట్ వీక్‌లో చెప్పిన పాయింట్స్ ఈ వీక్‌లో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్క్రీన్ మీద చూపించినటువంటి రిపోర్ట్ చూసినట్లయితే మీకు ఒక అంచనాకొచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి దీనికి స్పెషల్ అటెన్షన్ పే చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పోర్ట్‌ఫోలియో లెవెల్ రిపోర్ట్ గురించి చాలా బ్రీఫ్‌గా, ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఉన్న పోర్ట్‌ఫోలియో చూస్తే చిన్న పోర్ట్‌ఫోలియో. ఇందులో కనుక మీరు అంకెలు చూసినట్లయితే 2024 మార్చ్‌కి కనపడుతున్నాయి ఒక లైను. 23/12 నుంచి అలా 2022/06 వరకు క్వార్టర్స్ నంబర్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత మొదటి కాలం ఏమని చెప్పాము? నెట్ సేల్స్. అంటే మీ యొక్క పోర్ట్‌ఫోలియోలోని అన్ని షేర్లకి కలిపి నెట్ సేల్స్ ఎంత ఉన్నాయో చూపించడం జరిగింది. చిన్న పోర్ట్‌ఫోలియో అని చెప్పాను కాబట్టి మీరు జంకనవసరం లేదు. నా చిన్న పోర్ట్‌ఫోలియో మొహమాట పడగటాల అవసరమే లేదు. చిన్న పోర్ట్‌ఫోలియో అయినా, పెద్ద పోర్ట్‌ఫోలియో అయినా పద్ధతే. ఇక్కడ చూసినట్లయితే 2,02,000గా ఉన్న పోర్ట్‌ఫోలియో యొక్క సేల్స్ 2022 జూన్‌లో పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఎక్కడికి చేరాయి? 2,68,000కి వచ్చినాయి. అంటే ఈ పోర్ట్‌ఫోలియో సేల్స్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ అండ్ టాక్స్ అన్ని చూస్తే అది కూడా 20,000గా ఉన్న ప్రాఫిట్ పెరుగుతూ ఇప్పుడు 44,000కి చేరుకుంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సెస్ చూస్తే -2,500 నష్టం ఉండే కంపెనీ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు లాభాలు పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 20,000 లాభానికి వచ్చింది. అంటే సేల్స్ పెరిగాయి, ఎబిటా పెరిగింది, ప్యాట్ పెరిగింది. ఆఖరిలో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్‌లు కూడా చూస్తే మీరు అది కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఎప్పుడో 2022లో -1.23 లాస్ ఉన్న ఈ పోర్ట్‌ఫోలియో పెరుగుతూ వచ్చి ఏకంగా 7.65కి వచ్చింది. ఇదే నేను చెప్తుంది. ఒట్టి 7.65 చెప్తే అది పెరుగుతుందా, పెరగటం లేదా, తగ్గుతుందో తెలియదు. ఇలా కనుక నెంబర్లు అన్ని క్వార్టర్లకి, అన్ని ట్రైలింగ్ 12 మంత్స్‌కి ఇస్తే మీ పోర్ట్‌ఫోలియో సరైన పంథాలో, సరైన డైరెక్షన్‌లో వెళ్తుంది అని తెలిస్తే ఎంతో ధైర్యం వస్తుంది. మాకు కానివ్వండి, సరైన పద్ధతి ఫాలో అయ్యే ఇన్వెస్టర్లందరూ ఎప్పుడు చేసే పనిది. ఒకవేళ చేయకపోతే చేయవలసిన పని కూడా ఇదే. రైట్ అండి. అంటే మనం చెప్పే ప్రిన్సిపల్సే మళ్ళీ రీక్యాప్ చేశారు. ఐఎమ్ ష్యూర్ అంటే విత్ రిపోర్ట్స్, విత్ నంబర్స్ ఈ ఫండమెంటల్ రిపోర్ట్స్ చూస్తే డెఫినెట్లీ ఆ వాల్యూ కూడా ఇన్వెస్టర్స్‌కి అర్థమైద్దని ఐఎమ్ హోపింగ్. అని చెప్పినట్టుగా అంటే లిస్ట్‌తో వచ్చే కష్టాలు అదే. అంటే మనకు కూడా కొంతమంది కామెంట్స్‌లో పెడతా ఉంటారు. మనం ఎప్పుడో సంవత్సరమో లేకపోతే 9 నెలల ముందు చేసిన వీడియో అంటే ఆ యొక్క స్టాక్ గురించి ఆ యొక్క రిజల్ట్స్ అప్పుడులో ఉండే రిజల్ట్స్ బట్టి ఏదో ఒక అనాలిసిస్ చేసి చెప్పి ఉన్నాం. సో ఇప్పుడు అది రెలవెంట్ కాదు కదా అని కొన్ని కామెంట్లు పెడతా ఉంటారు. విచ్ ఇస్ వాట్ వి వాంట్ టు హైలైట్. అంటే అప్పుడుది ఈజ్ రెలవెంట్ ఫర్ దట్ డేటా. అప్పటి నుంచి 3 క్వార్టర్లు వచ్చాయి. డేటా వచ్చింది. డేటా బట్టి మళ్ళీ మార్చుకోవాలి. ఒపీనియన్ మార్చుకోవాలి. కన్సాలిడేటెడ్ వ్యూ తీసుకోవాలి. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్వెస్టర్స్ కెన్ టేక్ అట్లీస్ట్ దీస్ ఫ్యూ పాయింట్స్ అండ్ పోర్ట్ఫోలియో లెవెల్లో ఎప్పుడు ఆన్ టాప్ ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి కూడా అర్థమైద్దని అనుకుంటున్నాను. సో విత్ దట్ మనం కొన్ని స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం ప్రసాద్ గారు. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎల్ఐసి కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది ఈ పోయిన వారంలో. ఎల్ఐసి మనం చెప్పి ఉన్నాం. అంటే చాలాసార్లు వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. హ్యూజ్ కంపెనీ. అంటే ఈ మధ్య కాలంలో కూడా రిజల్ట్స్ అగైన్ స్ట్రాంగ్. అంటే లాస్ట్ 3-4 క్వార్టర్స్ కంటే కూడా ఈ స్పెసిఫిక్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. అఫ్ కోర్స్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి కొంచెం ఏదైనా స్పెసిఫిక్గా ఉంటుందా లేదా అనేది మేబీ యూ కెన్ టచ్ అప్ ఆన్. అంటే పర్టికులర్గా ఎల్ఐసి గురించి. ఇన్ జనరల్ ఏమో ఒక పక్క సెబీ వచ్చేసి
ఆ డీలిస్టింగ్ అంటే పెద్ద కంపెనీ కాబట్టి డీలిస్ట్ చేయడానికి టైం పడతా ఉంది. ఇంకా కొంచెం రిలాక్సేషన్, మామూలుగా అయితే పబ్లిక్ కంపెనీ అయితే 25% అన్న పబ్లిక్ చేతిలో ఉండాలి. ఎల్ఐసి స్టిల్ అట్ 3.5%, 10% అనేది చేయాల్సిన రెగ్యులేషన్లో ఉంది. దానికి కూడా కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చి 2027 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చున్నారు. బికాజ్ ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ కంపెనీ. ఆ యొక్క షేర్లు ఆఫ్లోడ్ చేసి ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ రావాలంటే కూడా టైం పట్టింది కాబట్టి దట్ ఈస్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇన్ జనరల్ ఈ ట్రెండ్స్ అండ్ ఓవరాల్ రిజల్ట్స్ చూస్తే ఎల్ఐసిలో ఎట్ దిస్ టైమ్ ఇస్ ఇట్ స్టిల్ వర్తీ టు కీప్ కంటిన్యూయింగ్. మనం ఎల్ఐసి గురించి పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత, పబ్లిక్ ఇష్యూలో వచ్చిన ప్రైస్ కన్నా తక్కువ తగ్గినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు సందేహపడి మన తరచి తరచి అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో మనం టీవీ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు కూడా నన్ను అడిగేవాళ్ళు. అప్పుడైనా నేను అదే చెప్పాను, ఎల్ఐసి ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ సిల్వర్. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందువలన అంటే అందులో ఉన్న నిక్షిప్తమైనటువంటి చాలా వాల్యూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటికీ అంటే ఎల్ఐసి చాలా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అవన్నీ కూడా మార్కెట్ పెరిగిందంటే విపరీతంగా మార్కెట్ వాల్యూ పెరిగింది. ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా బాగానే ఉంది. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఎల్ఐసి డీటెయిల్సే కనుక చూసినట్లయితే 24 మార్చ్లో అయిపోయినటువంటి పీరియడ్ కి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా అంతకుముందు 2 క్వార్టర్ల క్రితం 5.5% ఉంది. అప్పుడు మార్కెట్లో రేట్లు తక్కువ ఉన్నాయి ఎల్ఐసికి. తర్వాత 6.3, ఇప్పుడైతే ఏకంగా 10.24%కి వచ్చింది. అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్లు పెరుగుతున్నాయి. అలాగే ఎబిటా కనుక చూసినట్లయితే మనకి 36,000 ఉంటే ఆ తర్వాత 43,000, ఇప్పుడు 45,000 క్రోర్స్కి వచ్చింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే కూడా 35,000 కోట్లు, అలా 38,000 కోట్లు, 39,000 కోట్లు అయింది. అంటే ప్రాఫిట్ మార్జిన్ కూడా 8.2, 8.3% వరకు ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇంకా బ్రహ్మాండమైన స్టోరీ, ఎక్కువ మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని విపరీతంగా కొని తన వద్ద ఉంచుకోవాల్సినటువంటి రెగ్యులేషన్స్ ఇండియాలో రూపొందించబడ్డాయి. అందువల్ల వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నేను ఎందుకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి చెప్తున్నాను అంటే, ఒకవేళ కనుక గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి మార్కెట్ లో రేటు పెరిగితే ఎల్ఐసికి ఆటోమేటిక్ గా లాభం వస్తుంది. ఎందుకంటే డెట్ సెక్యూరిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మార్క్ టు మార్కెట్ అంటే మార్కెట్ రేటుతో ఈక్వేట్ చేసి వచ్చిన లాభమైనా నష్టమైనా మీరు డిక్లేర్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ ఎల్ఐసిలో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు ఎంత ఉన్నాయో చెప్తాను. దానికన్నా ముందు, ఒకవేళ కనుక ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ మార్పు లేదనుకోండి, పెరగదు తగ్గదు అనుకోండి, మీకు వెంటనే ఏమనిపిస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో రేట్లు తేడా రావు కదండి, కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మూలంగా లాభం ఏమి రాదు అంటారు. అది నిజమే. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు. ఒకవేళ కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో పెద్ద పెద్ద హేమాహేమీలందరికీ కూడా మీరు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కోవచ్చు అని ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది అనుకోండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ఏదైనా మార్కెట్లో అలాంటి వెసులుబాటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ప్రస్తుతం స్టాండర్డ్ అండ్ పూర్ అన్ని కంపెనీలు కూడా ఇండియా యొక్క గవర్నమెంట్ రేటింగ్ మనకి యొక్క స్టేబుల్ రేటింగ్ నుంచి మనకి పాజిటివ్ రేటింగ్ లో పంపాయి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీస్ కొనుక్కోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. కొంతమంది కనీసం ఎందుకు వస్తారు అంటే, ఒకవేళ అందరూ మంచిది అని చెప్తున్న ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీస్ కొనుక్కోవడానికి ధైర్యం చూపిస్తారు. దానికి అదనంగా మన దేశంలో ఉన్న సెక్యూరిటీస్ మీద ఏమో 5%, 6% వడ్డీ వస్తుంటే అమెరికా వాళ్ళు ఇచ్చిందేమో 2%, 3% ఉంటుంది. జపాన్ లో అయితే 1% ఉంటుంది. అదే యూకేలో అయితే కూడా 2%, 3% ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీలు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న భారతదేశ గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఇప్పటి వరకు హిస్టరీలో ఎప్పుడూ కూడా డిఫాల్ట్ అయినటువంటి సెక్యూరిటీలు నాకు 6% ఇస్తుంటే ఇవి కొనుక్కోవటం ఎందుకని అవి అమ్మేసి ఆటోమేటిక్గా ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు. అంటే ఏం జరుగుతుంది? కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అవుతారు. వీళ్ళందరూ వచ్చారు కదా అని ప్రభుత్వం ఏమంటే రిలీజ్ చేయదు సెక్యూరిటీస్. అంటే ఉన్న సప్లై లిమిటెడ్ అయ్యి ఎక్కువ మంది వస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క రేటు పెరుగుతుంది. అలా పెరిగితే ఎల్ఐసికి ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాలెన్స్ షీట్ లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే అనుకోకుండా బిజినెస్ కూడా చేయకుండా ఉన్న ఆస్తుల మీద ఊరికనే కూర్చుంటే కూడా వచ్చి పడే లాభం చాలా అవుతుంది. ఇక్కడ ఆ క్వాంటిటీ ఎంత ఉంటుందో చెప్పడానికి చెప్తున్నాను. రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీలో 12.5% ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీలో 26% ఉంది. ఇన్సూరెన్స్ అనగానే ఆటోమేటిక్గా ఎల్ఐసిలోనే మ్యాక్సిమం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర 12.5% ఉంటేనే ఇలా గ్యారంటీగా జరగబోతుందని తెలిస్తే వాళ్ళు 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ గా ఇచ్చారు. మరి 26% ఉన్నటువంటి ఎల్ఐసికి ఎంత లాభం రావాలి? బ్రహ్మాండంగా రావాలి. పైగా ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ జూన్ లో అంటే జూన్ 2024లోనే
ప్రపంచంలో ఉన్నటువంటి జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ బాండ్ మార్కెట్ లో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా యాడ్ చేస్తున్నారు. అది ముందు 1% మొదలుపెట్టి రాను రాను క్రమంగా 10% వరకు పెంచుతారు. అంటే ఏకంగా దాదాపుగా 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి డిమాండ్ రాబోతుంది. అలా గనక వచ్చినట్లయితే ప్రభుత్వ సెక్యూరిటీలు మొత్తానికి రేటు పెరుగుతాయి. కోటి కోట్ల సెక్యూరిటీస్ ఉన్నాయి, అన్నిటికీ రేటు పెరుగుతుంది. హోల్డ్ చేసేటువంటి ఎల్ఐసికి పెరుగుతుంది, బ్యాంకులకి పెరుగుతుంది, అలాగే రిజర్వ్ బ్యాంక్ కి పెరుగుతుంది. ఇలా వస్తుంది కాబట్టి ఎల్ఐసి గురించి అందరూ కూడా బ్లూయెస్ట్ ఆఫ్ ద బ్లూ చిప్స్ ఇన్ ద మేకింగ్ అని చెప్తూ ఎవ్వరూ 1300 కన్నా తక్కువ ఫెయిర్ వాల్యూ ఇవ్వటం లేదు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ప్రకారం. మనం కూడా మనకున్నటువంటి వర్కింగ్స్ ప్రకారం ఇన్ఫాక్ట్ నిజానికి చెప్పాలి అంటే ఆ రాబోయే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చే లాభాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూడా మనం మోడల్ ప్రకారం మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ 1375. అంటే ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది? ఇప్పటి నుంచి 36% వరకు దాదాపుగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా కూడా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎల్ఐసి కొనుక్కోవాల్సిన కంపెనీ, ఉంటే ఉంచుకోవాల్సిన కంపెనీ తప్పితే కనీసం కన్ను ఆర్పవలసిన అవసరం కూడా లేదు అని చెప్పొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ మ్యాజగాన్ డాక్, అంటే మనం చాలాసార్లు చెప్పి ఉన్నాం, కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాం, చాలా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ కూడా. అంటే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో, బట్ స్టిల్ గవర్నమెంట్ కంట్రోల్ అయినా సరే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ది పయనీర్స్. అంటే డిఫెన్స్ స్టాక్స్ అప్పుడు చాలా హైలైట్ అయిన స్టాక్ కూడా వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ అగైన్ ఆర్ కంటిన్యూయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. అంటే లేటెస్ట్ క్వార్టర్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్గా మనం చూసే ట్రైలింగ్ 12 month డేటా కూడా మనకు నచ్చినట్టు కర్వ్, అంటే కర్వ్ అప్ ఉంది, అంటే దట్ టిక్ లాగా ఉంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ పాయిస్ టు డూ వెల్. ఒక పక్క రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎకనామీ అంటే మోర్ ఆర్ లెస్ పొలిటికల్గా కూడా వీ కెన్ హోప్ దట్ దేర్ విల్ బీ స్టెబిలిటీ అండ్ కైండ్ ఆఫ్ కంటిన్యూయేషన్ అండ్ ఫోకస్ ఆన్ డిఫెన్స్. ఇవన్నీ ఉండగా లైక్ ఇంకేమన్నా తెలియని నష్టాలో, లేకపోతే తెలియని సంథింగ్ ఎల్స్ ఏదో భయం ఏమైనా ఉండాలా, లేకపోతే ఈ డిఫెన్స్ మెజగాన్ డాక్ లాంటి స్టాక్ మీద? అంటే ఒక చిన్న సామెత చెప్పాలి యశ్వంత్, రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంటారు. అంటే గత ప్రభుత్వాల్లో, అంటే ఈ ప్రభుత్వం సరిగ్గా యజమాయిషీలు ఇచ్చి బాగా కాంపిటేటివ్ స్పిరిట్ పబ్లిక్ సెక్టర్ లో పెంచక ముందు అయితే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న కంపెనీ అంటే నష్టాలు మూట కట్టుకోవడానికే పుట్టినట్టుగా బిహేవ్ చేసేవి. కానీ ఈ కంపెనీని కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అంకెల్నే చూస్తే 2020 డిసెంబర్ రిజల్ట్స్ కూడా మీకు బాటమ్ లైన్ లో కనపడుతున్నాయి. అక్కడ కనుక మీరు ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న మార్కెట్ క్యాప్ కాలంలో కింద చూస్తే అప్పుడులో మెజగాన్ డాక్ యొక్క మార్కెట్ క్యాప్ మొత్తం కలిపి 4400 కోట్లు ఉండేది. కంపెనీ మొత్తం కలిపిన మార్కెట్ క్యాప్. అప్పుడు దాని యొక్క సేల్స్ ఎంత ఉండేవి? 3000 కోట్లు ఉంటే 4000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉండేది. అంటే కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ ఉన్నా కూడా అసలు ఎవరు కొనేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటంటే ఎవరికీ నమ్మకం ఉండేది కాదు, ఈ కంపెనీలన్నీ నష్టాల కోసమే పుట్టినాయి అన్నట్టుగా. అది ఇప్పుడు రోజున ఒకసారి మార్కెట్ క్యాప్ వైపు ఒకసారి చూస్తే మనం 2024 మార్చికి కనుక చూసినట్లయితే 38,000 కోట్లకి చేరింది. 38,000 కోట్లకి అంటే దాదాపుగా 10 రెట్లు పెరిగింది. ఇప్పుడు చూస్తే ఎంత ఉందా అని చూస్తే 64,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అంత మాత్రాన అంటే 4,000 నుంచి 64,000కి వచ్చింది కాబట్టి అంటే 15 రెట్లు పెరిగింది కదా, ఇంకా అనవసరమేమో అనుకుంటారేమో. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అలా పెరిగినటువంటి మార్కెట్ వాల్యూ ఊరికే పెరగల, లాభం కూడా చూద్దాం ఒకసారి. 2020లో దాని యొక్క టోటల్ లాభం 200 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 1800 కోట్లు, అంటే 10 రెట్లు పెరిగింది దాదాపుగా. అంటే లాభాలు 10 రెట్లు పెరిగాయి కాబట్టి 10 రెట్లు పెరగటం చాలా కామన్. కాబట్టి 40,000 కోట్లు ఉన్నా కూడా రీజనబుల్ లేదు. కానీ 64,000 కోట్లు ఉంది కదండి అంటారు. ఇక్కడే మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ కంపెనీకి అయితే టాప్ లైన్ సేల్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందో, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రేరేపణ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుందో, అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయాలని లేదా ఆత్మనిర్భర భారత్ అని మనమే తయారు చేయాలంటున్నారు. కాబట్టి నేవీలో తయారు చేయాల్సిన ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఈ కంపెనీలకి కూడా షిప్పింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీకి కూడా ఆపర్చునిటీస్ విపరీతంగా ఉంటాయి. ఎప్పుడైనా ఆపర్చునిటీస్ విపరీతంగా ఉంటే మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, పిఈ రేషియో కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవాళ రోజున 21 22 పిఈ రేషియో ఉంది మార్చ్ ఎండింగ్ కి. కానీ ఇప్పుడు కనుక చూస్తే ఇంకా ఎక్కువ ఉంది. అయినా కూడా ఇలా ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉంది కాబట్టి, సేల్స్ బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ చూస్తే 4,260. అంటే ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది? 34% ఉంది. డిఫెన్స్ కి పెద్దపీట వేస్తారు. ఇక్కడ ఒకే ఒక్క కేవియట్, అంటే జాగ్రత్త చెప్పవలసింది ఏంటంటే ఒకవేళ కనుక బీజేపీ గవర్నమెంట్ రాకపోతే డిఫెన్స్ కి అంత ఫోకస్ ఉండదేమో అనుకుంటే తప్ప
అదర్వైజ్ మెజాగాన్ డాట్ని కూడా ఈ రేట్లో కూడా కొనుక్కోవడానికి అర్హత ఉన్న కంపెనీకి అని చెప్పాలి. పైగా మార్కెట్ క్యాప్ పెద్ద ఉన్న కంపెనీలే కొనుక్కోమని మనం చెప్తున్నాం. ఎందుకని ఎక్కువ ఆపర్చునిటీస్ అందులో కనపడుతున్నాయి కాబట్టి. సో దిస్ ఆల్సో ఇస్ ఎ గుడ్ కంపెనీ బికాజ్ దిస్ ఇస్ ఎ డార్లింగ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరో మనం ప్రొడిక్షన్ చేయదు, కానీ బీజేపీ కనుక వస్తే ఆటోమేటిక్ గా దీని ఫీచర్స్ కూడా బాగుంటాయి. అందువల్ల దిస్ ఆల్సో ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బై. రైట్ అండి. లాస్ట్గా టాటా స్టీల్ వైపు చూద్దాం. టాటా స్టీల్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కంపెనీస్కి కొంచెం ఆపోజిట్, కొంచెం కాదు నిజం చెప్పాలంటే కంప్లీట్ ఆపోజిటే. అంటే ప్రాఫిట్లు ఏమో నెగిటివ్లో ఉన్నాయి. ట్రైలింగ్ 12 months గురించి మాట్లాడుతున్నాను అగైన్. ట్రైలింగ్ 12 monthsలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రెండింగ్ డౌన్వర్డ్స్. అయినా పెద్ద కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్, చాలా పెద్ద బ్రాండ్ టాటా అని చాలా మంది స్టిల్ దే కంటిన్యూ అండ్ వాంట్ టు కీప్ ఇట్. బట్ స్టాక్ పరంగా ఇండిపెండెంట్గా చూస్తే మాత్రం ఇస్ ఇట్ టైమ్ టు మూవ్ ఆన్? దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంపెనీ మంచిదైనంత మాత్రాన, కంపెనీ ప్రమోటర్లు మంచిదైనంత మాత్రాన, మంచి వాళ్ళు అయినంత మాత్రాన, కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్నంత మాత్రాన మనము మన డబ్బులతో కొనుక్కునే షేరుకి ఇటువంటి కంపెనీలు ఎన్నుకోవడం అనేది తెలివి తక్కువ పని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మన డబ్బులు పెరుగుతూ ఉంటే చూడాలని కోరుకోవాలి, కానీ మన డబ్బులు పెరగకపోయినా పర్లేదు, వాళ్ళకి ఇచ్చేసి ఊరికే వడ్డీ కూడా లేకుండా ఖాళీగా పెడతాను అంటే అది తెలివైన పని కాదు. అందువల్ల ప్రస్తుతం ఇది రెండు రకాలుగా మనకు కొనటానికి అనువుగా లేని కంపెనీ, కొనటానికి అనువుగా లేకపోవడం కాదు, అమ్మవలసిన కంపెనీ కూడా. మొదటి కారణం సేల్స్ పెరగకపోగా తగ్గుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లే చూస్తే 2022 జూన్లో ఈ కంపెనీ యొక్క సేల్స్ 2,52,000 కోట్లు. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 2,27,000 కోట్లు. అంటే 10% సేల్స్ లో కోత పడింది. కానీ లాభాలు ఎంత ఉన్నాయని చూస్తే 28,000 కోట్లు ఉంటే ఇప్పుడు 5,000 కోట్లు నష్టం. అంటే లాభం లేకపోగా నష్టం కూడా వచ్చింది. నష్టం వచ్చిన కంపెనీ కూడా నాకు ఇష్టం కాబట్టి ఉంచుకుంటాను అంటే అది ఫైనాన్షియల్ గా ప్రూడెంట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇన్వెస్టర్లు కానీ, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కానీ చేయకూడని పని. కాబట్టి టాటా స్టీల్ ఎంత గొప్ప పేరున్నా, టాటా గ్రూప్ చెందిందైనా ఈ సమయంలో కొనుక్కోవటానికి పూర్తిగా అనర్హతమైన కంపెనీ. పైగా దీని యొక్క ఫెయిర్ ప్రైస్ ఎంత ఉంది మన లెక్క ప్రకారం? కేవలం 146, ఆల్రెడీ 165లో ఉంది. అంటే వెంటనే హాట్ పొటాటో లాగా వెంటనే అమ్మేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పిన కంపెనీలో మొదటి రెండు కొనుక్కోవలసినవి. ఎంత లార్జ్ క్యాప్ అయినా, ఈ కంపెనీ కూడా 2,00,000 కోట్ల మార్కెట్ క్యాప్. లార్జ్ క్యాప్ ఉన్నంత మాత్రమే మంచిది కాదు, లార్జ్ క్యాప్ లో ఆపర్చునిటీ కనపడితే కొనుక్కోవాలి. సో టాటా స్టీల్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్ టు ఇమీడియట్లీ సెల్ అండ్ మూవ్ అవుట్ ద మనీ టు సమ్ అదర్ స్టాక్. రైట్ అండి. విత్ దట్ కంక్లూడ్ చేద్దాం. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అంటే పోర్ట్ఫోలియో లెవెల్ పిఈ లేకపోతే పోర్ట్ఫోలియో లెవెల్గా ఓవరాల్ హెల్త్ కనుక ఎలా ఉంది అని చూసుకోవాలనుకుంటే హోల్డింగ్స్ ఎట్ vivekam.co.in మీ పోర్ట్ఫోలియో షేర్ చేయండి. అది ఈ క్యాష్ రూపంలో అయినా పర్లేదు. ఎక్సెల్ విత్ స్టాక్ నేమ్ అండ్ క్వాంటిటీస్, బేసిక్లీ ISIN అండ్ క్వాంటిటీస్ ఉంటే ప్రాసెస్ చేసి నెంబర్ చెప్పడానికి తేలికైద్ది మన టీంకి. సో వచ్చే వారం విత్ కంప్లీట్ క్లారిటీ ఆన్ గవర్నమెంట్ అండ్ హోప్ఫుల్లీ కంప్లీట్ క్లారిటీ ఆన్ వే ఫార్వర్డ్ ఉంటాం కాబట్టి మేక్ షూర్ టు చెక్ అస్ అవుట్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం విల్ డెఫినెట్లీ క్యాచ్ అప్ అండ్ డిస్కస్ ద రీసెంట్ డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ.